హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ కార్తీక మాసం స్పెషల్ అండి. కంద బచ్చలి. కంద ఇలా కట్ చేసుకోవాలండి. కంద కట్ చేసుకున్నప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని కట్ చేయండి, లేదంటే చేతులు దురదలు వస్తాయి. కట్ చేసుకున్న కందని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్లో అయినా ఉడకబెట్టుకోవచ్చండి, లేదంటే ఎలాగైనా ఉడికిపోతుందండి కంద ఉడికేలోపు ఆవాలని పేస్ట్ చేసుకుందామండి. పేస్ట్ పక్కన పెట్టుకుందామండి. ఉడికించుకుని పక్కన పెట్టుకున్న కందని ఇలా స్మాష్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిందండి, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బచ్చలాకుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా బచ్చలాకు వేగుతున్నప్పుడే కందను కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. టూ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి. అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కూర చల్లారిన తర్వాత ఆవపిండి కలపాలండి. ఇప్పుడు ఆవాల పేస్ట్ యాడ్ చేద్దామండి. రెడీ అయిపోయిందండి కంద బచ్చల కూర. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కార్తీక మాసంలో తప్పకుండా తినాలండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.